హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వంకాయ కొత్తిమీర కారం. ఎటువంటి మసాలాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా తయారైపోతుంది. ఈ కూరకు కావలసినటువంటి పదార్థాలు: వంకాయలు ఒక అరకిలో దాకా తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె. వంకాయలు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న వంకాయలు అయితే కాయపళ్ళంగా అయినా కూడా చేసుకోవచ్చండి. ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను చిన్న వంకాయలే తీసుకున్నాను, కానీ ముక్కలు కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి, లేకపోతే వంకాయలు కనరెక్కిపోతాయి, చేదైపోతుంది కూర. కాయపళ్ళంగా చేసుకునే పని అయినా కూడా అలాగే వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఇలా ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ముందరగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే మూకుడు లేదా బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా నూనెలో వేసేసుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా అనేది ఒకసారి మనం ఇలా చేయి పెట్టి చూస్తే తెలిసిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత వంకాయలన్నీ కొన్ని చొప్పున వేసేసుకోవాలి. పండుగలప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా కూర కావాలి అంటే ఈ కూర ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అట్లకాడ పెట్టి కలుపుకోవాలి. ఈ కూర చేయడానికి నేను ఎప్పుడూ కూడా అట్లకాడే ప్రిఫర్ చేస్తాను. కూర గరిటెతో చేస్తే వంకాయలు బాగా ముద్దలాగా అయిపోతాయి, అప్పుడు బాగుండవు. అందుకని అట్లకాడ యూస్ చేసుకుంటే చక్కగా ముక్కలు షేప్ అవుట్ అయిపోకుండా బాగుంటాయి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు పసుపు కూర ముక్కలకి అంటుకునేటట్టుగా కలుపుకోవాలి. వంకాయ కూర ఎప్పుడైనా కూడా ఇలా కొంచెం అడుగు రౌండ్గా ఉండే మూకుడు లాంటి దాంట్లో దగ్గరగా మూత పెట్టి చేస్తే తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కూరకి ముందర కొంచెం అల్లం కచ్చాపచ్చగా దంచుకొని అది కూడా వేసుకుంటాము. కొంచెం మంచి ఘాటుగా వస్తుంది, కూర బాగుంటుంది. అల్లం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు జల్లేసి మూత పెట్టేసి కూరని మగ్గనివ్వాలి. బాగా దగ్గరగా మూత పెడితే తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి. చూడండి, నీళ్లు వేసింది నేను ఒక 2 టేబుల్ స్పూన్సే, కానీ మళ్ళీ ఎంత నీళ్ళు వచ్చాయో. వంకాయలో నీరు అలా వస్తుంది. మళ్ళా కూడా అలాగే దగ్గరగా మూత పెట్టేసి వంకాయల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. కొత్తిమీర కారం ముందరగా రెడీ చేసుకోకూడదండి. వంకాయ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే కూర అయిపోతుంది అనిపించినప్పుడు మాత్రమే కొత్తిమీర కారం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం మగ్గాలి. ఇలాంటప్పుడు మాత్రమే కొత్తిమీర కారం రెడీ చేసుకోవాలి. కొత్తిమీర కారం చేయడానికి మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లం, కారానికి తగ్గట్టుగా మనం ఎంత కారం తినగలుగుతామో అంత పచ్చిమిరపకాయలు, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవి బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత కొత్తిమీర ఇంచుమించుగా ఒక 1 కప్ దాకా పడుతుందండి. బాగా కడిగి ఇలాగా కొంచెం దాన్ని తుంపేసి వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. గ్రైండింగ్కి మరీ మెత్తగా అయిపోక్కర్లేదండి, కచ్చాపచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇలా పూర్తిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత కూరలో వేసి కలిపేసుకోవడమే. కొత్తిమీర కారం వేసిన తర్వాత కూర అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి దగ్గరగా మళ్ళీ మూత పెట్టి కాసేపు అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి, కొత్తిమీరలో ఉండే పచ్చివాసన పోయేదాకా. అంతే, వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర అన్నంతో చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా చేసుకునే వంకాయ బంగాళదుంప సంతర్పణ కూర కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.